మదురైలో మీనాక్షి అమ్మవారి దర్శనం చేసుకున్నారా? అయితే మీ ట్రిప్ అక్కడితో ఆపకండి. మదురై నుండి ఒక్క రోజులో 3 పవర్‌ఫుల్ టెంపుల్స్ దర్శనం పాసిబులా? అది కూడా సింపుల్ ప్లానింగ్‌తో, లో బడ్జెట్‌లో. ఈరోజు మన జర్నీ మదురై నుండి స్టార్ట్ అవుతుంది. సో మన ఫస్ట్ పవర్‌ఫుల్ టెంపుల్ రీచ్ అవ్వాలంటే మదురై నుండి మన జర్నీ స్టార్ట్ చేయాలి. ఎర్లీ మార్నింగ్ 6:40కి వైగా ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఉంటుంది. అదే మన ఫస్ట్ స్టెప్. మార్నింగ్ ఫ్రెష్‌గా రైల్వే స్టేషన్‌కి రీచ్ అయ్యి ట్రైన్ ఎక్కితే జర్నీ ఆల్మోస్ట్ 2 అవర్స్ ఉంటుంది. అరౌండ్ 9 AM మనము త్రిచి రీచ్ అవుతాము. అదే మన ఫస్ట్ డెస్టినేషన్ ప్లేస్. త్రిచి రైల్వే స్టేషన్ నుండి బయటికి వచ్చాక ఆపోజిట్లో మనకి బస్ స్టాండ్ ఉంటుంది. అక్కడ నుండి డైరెక్ట్ బస్సెస్ శ్రీరంగానికి వెళ్తాయి. బస్సు లాస్ట్ స్టాప్ మెయిన్ గోపురం దగ్గరే ఉంటుంది. మన ఫస్ట్ డెస్టినేషన్ శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి టెంపుల్. ఇండియాలో బిగ్గెస్ట్ ఫంక్షనింగ్ టెంపుల్ సిటీ అని పిలుస్తారు. దర్శనం కంప్లీట్ చేసి టెంపుల్ సరౌండింగ్స్లో లంచ్ కంప్లీట్ అయ్యాక మన నెక్స్ట్ జర్నీ స్టార్ట్ చేస్తాం. జనరల్లీ తమిళనాడులో టెంపుల్స్ మధ్యాహ్నం 12 o'clockకి క్లోజ్ అయిపోతాయి. కానీ మనం వెళ్ళే రెండో పవర్ఫుల్ టెంపుల్ అది మధ్యాహ్నం కూడా ఓపెన్ అయి ఉంటుంది. సో మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఉచ్చి పిల్లయార్ టెంపుల్. ఈ టెంపుల్ శ్రీరంగం నుండి అరౌండ్ 8 kilometers ఉంటుంది. ఆటో తీసుకుని డైరెక్ట్గా రాక్ ఫోర్ట్ మీద ఉన్న వినాయకుడి దర్శనానికి వెళ్ళొచ్చు. ఉచ్చి పిల్లయార్ టెంపుల్ నుండి వ్యూ చూస్తే కావేరీ రివర్, శ్రీరంగం ఫుల్ సిటీ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మీకు ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వాలి. మీరు త్రిచిలో నైట్ స్టే చేయగలిగితే నెక్స్ట్ డే తమిళనాడులో 2 మోస్ట్ పాపులర్ టెంపుల్స్ కూడా కవర్ చేయొచ్చు. చాలామంది ఈ రూట్ని మిస్ అవుతారు, కానీ కరెక్ట్ ప్లానింగ్ ఉంటే కంప్లీట్ డివైన్ ట్రిప్ అయిపోతుంది. సో ఈ ఇంపార్టెంట్ డీటెయిల్స్ మిస్ కాకుండా వీడియో ఎండ్ వరకు కంపల్సరీ చూడండి. సో టాపిక్లోకి మళ్ళీ వస్తే ఉచ్చిపిల్లియార్ టెంపుల్ తర్వాత మళ్ళీ మనం బ్యాక్ శ్రీరంగానికి బస్సులో వెళ్ళాలి. శ్రీరంగం టెంపుల్ నుంచి జస్ట్ 2 kilometers దూరంలో మన థర్డ్ డెస్టినేషన్ మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ ఉంటుంది. అదే మన డెస్టినేషన్ జంబుకేశ్వరం టెంపుల్. ఇక్కడ దర్శనం చేసినప్పుడు చాలా కామ్గా పీస్ఫుల్గా ఉంటుంది. జంబుకేశ్వరం టెంపుల్ దర్శనం అయ్యాక మళ్ళీ మనం బ్యాక్ తిర్చి రైల్వే స్టేషన్కి రీచ్ అవుతాం. రైల్వే స్టేషన్కి నియర్ బై చాలా మంచి హోటల్స్ ఉంటాయి. అక్కడ మనం డిన్నర్ కంప్లీట్ చేసి నైట్ మనకి 2 ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి. 9:45కి కొల్లం ఎక్స్ప్రెస్, 10:30కి కన్యాకుమారి ఎక్స్ప్రెస్. ఈ 2 ట్రైన్స్లో ఏదో ఒకటి బుక్ చేసుకుని మనం 2 అవర్స్లో మళ్ళీ మన మదురైకి బ్యాక్ రీచ్ అయిపోవచ్చు. ఇలా ఒక్క రోజులో 3 పవర్ఫుల్ టెంపుల్స్ దర్శనం చేసుకోవచ్చు, అది కూడా లో బడ్జెట్లో. ఒక్క రోజులో 3 పవర్ఫుల్ టెంపుల్స్ దర్శనానికి ఎంత ఖర్చు అయింది అనేది స్క్రీన్ మీద డిస్ప్లే వస్తుంది, చెక్ చేయండి. రంగనాథ స్వామి టెంపుల్, జంబుకేశ్వరం టెంపుల్, ఉచ్చిపిల్లియార్ టెంపుల్ పైన డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ క్రియేట్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. వీడియో మధ్యలో చెప్పా కదా తమిళనాడులో 2 more పవర్ఫుల్ టెంపుల్స్ కవర్ చేయొచ్చని త్రిచిలో నైట్ ఉంటే. అవి ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను. తిర్చి నుండి సేమ్ వైగై ఎక్స్ప్రెస్ ట్రైన్లో 9 AM స్టార్ట్ అవ్వాలి. 10:30 వరకు మనం రీచ్ అయ్యే స్టేషన్ వృద్ధాచలం. వృద్ధాచలంలో 2 మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్స్ ఉన్నాయి. అది వృద్ధగిరీశ్వరర్ టెంపుల్ అండ్ శ్రీ ముష్ణుం భూ వరాహస్వామి టెంపుల్. ఈ 2 టెంపుల్స్ ఈజీగా దర్శనం చేసుకోవచ్చు. ఈ 2 టెంపుల్స్ ఎలా కవర్ చేయాలో డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ చేశాను. ఫుల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఐడియాస్ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.